నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. నిన్న ఒక వీడియోకి సంబంధించినటువంటి వైరల్ అయినటువంటి సందర్భం. నిన్న ఒక హీరో ఒకరిపై దాడి చేశారంటూ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి విషయం. అయితే ఏం జరిగింది, ఒక డెలివరీ బాయ్పై ఒక హీరో ఎందుకు దాడి చేసిండు అనే పూర్తి వీడియో మాట్లాడుకుందాం. ఆయన హీరో కూడా ఇక్కడ దాని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిండు. దానికి సంబంధించినటువంటిది ఒకసారి 8 నిమిషాల పైగా వీడియో ఉంది. ఇది ఒకసారి మాట విందాం. కొండాపూర్ జోన్ లో ఒక డెలివరీ అడ్రస్ మీద వెరీ వెరీ క్లియర్ గా అంటే మా మమ్మీ అటు నుంచి వస్తుంటే ఇది కొంచెం ఓపెన్ అయింది, ఏమనుకోబట్టి తీసుకోండి అని ఇస్తుంటే వాడు ఏంది ఫ్రీగా వస్తే తీసుకుంటారా, ఏంది ఫ్రీగా వస్తే తీసుకుంటారా అని ఇట్లాంటి మాటలు మాట్లాడినాడు. యాజ్ ఎ కొడుగ్గా నా ఫ్యామిలీని రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా మా అమ్మనో లేకపోతే మీ అమ్మల్ని ఎవరైనా కూడా ఎవరు ఊరుకోరు కదండి. ఎవరి మీదకి నాకేమైనా పిచ్చా, ఆ అబ్బాయితోని నేను గొడవ పడితే నాకేమన్నా వస్తుందా, కొన్ని నా కెరియర్ కి ఏమైనా హెల్ప్ అవుతుందా, లేకపోతే ఆ అబ్బాయిని నేను హ్యూమిలియేట్ చేసి మాట్లాడితే నాకేం వస్తుంది. నేను ఒకప్పుడు డెలివరీ జాబ్లు పని చేసుకుంటా ఎదిగి ఈ రోజు హీరోగా అయినా ఉన్నాయి. నాకు ఎవ్వరి మీద కావాలని నెగిటివిటీ చేసి ఆ అబ్బాయిని హ్యూమిలియేట్ చేసి చేయాల్సిన అవసరం నాకు లేదు. నా సినిమాలో నేను సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చూపించిన. అట్లాంటిది ఒక అబ్బాయి సెల్ఫ్ రెస్పెక్ట్ తీయాలని నేను ఎందుకు అనుకుంటా. సిగరెట్ ప్యాకెట్ వచ్చినాయి, మీ మమ్మీ మీరు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి సిగరెట్ ప్యాకెట్లు కాండం ప్యాకెట్లు వస్తే మీరు తీసుకోగలుగుతారా అంటే రాంగ్ అడ్రస్ డెఫినెట్లీ. బట్ స్టిల్ అది ఎంత ఎంబరేజింగ్ ఉంటది అనేది మీకు అర్థమవుతుందా. నా మీద అందరు సోషల్ మీడియాలో నిజమేంటో, నా సైడ్ నుంచి ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకోకుండా అందరు నా మీద నెగిటివ్ కామెంట్స్ కొడుతున్నారు. నీకు అంత బలిసిందా, ఇంత చేసినా అది చేసినా, మా పేరెంట్స్ ని నన్ను అందరినీ ఇష్టం వచ్చినట్టు తిట్టి మాట్లాడుతున్నారు కదా బ్రదర్. నేను అదే అడుగుతున్నా, ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళ మీదకి నెగిటివ్ గా మాట్లాడితే మీరు దాన్ని ఎందుకు చేసినావు, నువ్వు చేసింది తప్పు కదా, నువ్వు రాంగ్ ఆర్డర్ ఇచ్చినావు కదా అని చెప్పి నేను ఆ అబ్బాయిని అడగడానికి వెళ్ళిన. ఆ అబ్బాయి ఆ ఆర్డర్ ఆ అబ్బాయికి ఇచ్చేసినాక కూడా మెట్లు దిగుతూ నా ఫోన్ తీసి నువ్వు హీరో కదా, నేను వైరల్ చేస్తాను, నాకు తెలుసు నువ్వు అది ఇదని మాట్లాడినాడు. చెప్పండి, నేను రెస్పాన్సిబుల్ గా ఉండి వద్దు నీ ఆర్డర్ నీకు ఇచ్చేసినాక నువ్వు కిందికి వెళ్ళిపో అని వీడియోలో కూడా మా నాన్న నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నాడు. దేనికి ఆపడానికి ట్రై చేస్తున్నాడు అంటే వాడు వీడియో తీస్తున్నాడు, వద్దు నాన్న అక్కడికి వెళ్ళకు, నీకేమైనా అయితే ప్రాబ్లం అవుతుందని హుక్క ఫోటోలు పెట్టుకొని ఇవన్నీ చేస్తున్న అబ్బాయి, ఒక డెలివరీ అబ్బాయి చాలా ఇన్నోసెంట్ అని మాట్లాడుతున్నారు కదా. ఓపెన్ చేసి చూడండి, హుక్కా బాటిళ్లతోని ఒక నన్ను ఇన్ని మాట్లాడుతున్నారు కదా. ఐఎమ్ ఏబుల్ టు టేక్ ఇట్, నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. తప్పు నాదైతే నేను తలంచుకొని ఆ అబ్బాయికి సారీ చెప్పడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఒక డెలివరీ బాయ్, ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, హుక్కా బాటిళ్లతోని ఒక బైక్ కి సంబంధించిన నెంబర్ ప్లేట్ లేకుండా, కార్ కి సంబంధించిన నెంబర్ ప్లేట్లు లేకుండా ఉన్నారు. అలాంటి ఫోటోలన్నీ పెట్టుకొని, హుక్కా ఫోటోలు పెట్టుకొని ఇవన్నీ చేస్తున్న అబ్బాయి, ఒక డెలివరీ అబ్బాయి చాలా ఇన్నోసెంట్ అని మాట్లాడుతున్నారు కదా. ఆ అబ్బాయి తాగొచ్చిండో ఏం చేసి వచ్చిండో ఎవరికి తెలుస్తుంది, ఎవరు దాన్ని తీసుకురాగలుగుతారో చెప్పండి. నేను రెడీ ఉన్నా, మీరు ఏదంటే అది చేయడానికి నేను రెడీగా ఉన్నా. అది కూడా చూసుకొని అప్పుడు మీరు మీడియాలో సర్క్యులేట్ చేయండి, అఖిల్ నిజంగా బలుపెక్కి కొట్టుకుంటున్నాడా అని అప్పుడు వేయండి సార్ మీరు స్టేట్మెంట్లు, అప్పుడు వేయండి సార్ మీరు ఇలాంటి మాటలు ట్విట్టర్ లో మాట్లాడుతున్న ప్రతి మాటలు. ఇప్పుడు కాదు కదా సార్, ఇది తప్పు కదా. ఒక విషయాన్ని కరెక్ట్ గా అది నిజమా కాదా అని తెలుసుకున్నాక ఒక ఆరోపణ వేయండి సార్. నేను 100% తప్పు చేస్తే నేను ఆరోపణ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. కానీ నేను తప్పు చేయకపోతే నా ఇన్స్టాగ్రామ్ లో ఆయన నన్ను డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తున్న అందరికీ ఏం ఆన్సర్ చేస్తారు సార్, అర్థం చేసుకోండి. అయితే ఈ యొక్క విషయం ఏదైతే అఖిల్ రాజు వెడ్స్ రాంబాయ్ హీరో విషయం ఏమైంది అంటే కొండాపూర్ జోన్లో మన హీరో ఉంటాడు. తర్వాత ఇక రెగ్యులర్గా చెల్లా రెసిడెన్స్కి సంబంధించిన 201 ఫ్లాట్ సంబంధించినటువంటి యథావిధిగా డెలివరీ బాయ్లు కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఆ పేర్లుగా రాకపోవడం. దాంట్లో ఎక్కువ శాతంగా బీహారీలు, నార్త్ వాళ్ళు ఉండడం వల్ల కొంత ఇంగ్లీష్లో అడ్రస్ దొరకక కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి నేపథ్యం నిజమే. ఎందుకంటే అందరం కూడా డెలివరీ బాయ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళమే కరోనా లాంటి సిచ్యువేషన్లో. అయితే
ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది, 9 సార్లు, దాదాపు 9 సార్లు వచ్చినాయని చెప్పేసి అఖిల్ రాజ్ మాట్లాడుతూ ఉన్నాడు. దీని నేపథ్యం ఎలా ఉంది అనేది ఒకసారి మాట్లాడుకుంటే, ఇక్కడ వీళ్ళింటికి ఒక పార్సల్ వచ్చింది, తీసిరు, 4 ఉంటారు కాబట్టి ఎవరో ఆర్డర్ చేసుకున్నారు ఏమనుకొని సైలెంట్గా ఉన్నారట. తర్వాత ఎవరు ఆర్డర్ చేసిరు అని మాడితే నేను ఆర్డర్ సరే మళ్ళీ వచ్చి తీసుకుపోతాడు కదా అని చెప్పేసి మళ్ళా వచ్చి తీసుకుపోవడానికి పోతుంటే రిటర్న్ ఇస్తుంటే వీళ్ళ అమ్మ ఉండి, భయ్యా జరా కొంచెం చిరిగింది ఏమనుకోకండి అని అన్నది, ఫ్రీగా వస్తే ఏమన్నా తీసుకుంటారా, ఫ్రీగా వస్తే ఇంకా ఏదన్నా మాట్లాడతారా అంటూ కూడా కొంత ర్యాష్గా మాట్లాడిండు. అందుకే నేను చెయ్యి వేసుకోవాల్సి వచ్చింది. నా ఫ్యామిలీని నా ముందే ఒక కొడుకుగా నేను ఉన్నప్పటికీ నా ముందే నా తల్లిదండ్రులను అనుచితమైనటువంటి వాక్యాలు మాట్లాడుతుంటే చూసుకు ఉండలేను కదా అంటూ కూడా అఖిల్ రాజ్ మాట్లాడుతూ ఉన్నారు. ఎస్ అది నిజమే. ఒక కొడుకు తల్లిదండ్రులను ఏమైనా అన్నా, కుటుంబాన్ని ఏమన్నా తట్టుకోలేడు, అగ్రెషన్ మోడ్ వస్తుంది, అదంతా బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ స్టంట్ ఏంది అంటే, మీరు ఒక సెలబ్రిటీ, ఆ ప్లేస్లో ఎవరున్నా అదే. నేనేమంటా, ఒక లారీ పోయి కారును గుద్దినా, కారు పోయి లారీని గుద్దినా, ఒక కారు పోయి సైకిల్ని గుద్దినా, సైకిల్ వచ్చి కారును గుద్దుకున్నా తప్పేవంది. కారు లారీలా లారీది అవుతుంది, కారు సైకిల్లా కారుది అవుతుంది, సైకిల్ నడుచుకుంటూ పోయిన దాంట్లో సైకిల్ అవుతుంది. ఈడ వ్యవస్థ అనేది పెద్ద మనిషి ఎవడు అనేది చూస్తారు. లారీలా అటకెళ్ళి లారీ పోతుంటుంది, ముందరికెళ్ళి కారు వస్తుంది, కారు వచ్చి కొట్టింది అనుకో, కారో ఆటోనో ఏదన్నా కొట్టింది, ఏం జరిగిందని అడగరు, లారోడే కొట్టిండు, లారోడే గుద్దిండాయా అని చెప్తారు. ఎందుకంటే అది పెద్ద వెహికల్, ఎదురుంగొచ్చి కొట్టేసిండు అని చెప్పి చెప్తారు. ఎందుకు? అది పెద్ద వ్యవస్థ కాబట్టి. అది పెద్ద వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిత్వం అంటే మనిషిలాగా అనుకో. మీరు హీరో కాబట్టి ఇన్స్టాగ్రామ్లో డీఫేమ్ చేస్తా అని చెప్పేసి అన్నాడా లేదా అనేది మరి ఆ వీడియోలో అయితే ఉందో లేదో మీరే కామెంట్ చేయరు. ఇక్కడ అఖిల్ రాజ్ చెప్పేది ఏంటంటే, మీరు ఏం తెలియకుండా ఒక ఇన్నోసెన్స్ అనేటటువంటి అబ్బాయి అని చెప్పి మీరు ఎలా కామెంట్ చేస్తారు? అతన్ని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఉక్కా బాటిళ్ళు, ఉక్కా సంబంధించినటువంటి అవి, తర్వాత నెంబర్ ప్లేట్లు లేనటువంటి బండ్లు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అతను ఎలా ఇన్నోసెంట్ అవుతాడు? ఎస్, నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి అఖిల్ రాజ్ మాట్లాడుతుంటే, ఎస్ డెలివరీ బాయ్లు తప్పులు చేస్తారు, తప్పులు చేయరు అని చెప్పేసి ఎవరు అన్నారు. చిన్న మిస్టేకులు జరుగుతుంటాయి, అక్కడ ఆర్డర్ ఇచ్చినటువంటి వాళ్ళ మిస్టేకులు జరుగుతుంటాయి, అందరి వాళ్ళ మిస్టేకులు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఓర్పు అనేది ఉండేది. అఖిల్ రాజ్ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఇమ్మీడియట్గా అక్కడ పట్టుకొని కూర్చోబెట్టి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసేది ఉండే. ఫోన్ చేసి, అయ్యా మరి ఇది పరిస్థితి, ఇట్లా మా ఇంటికి వచ్చిండు, రాంగ్ అడ్రస్లో పార్సల్ ఇచ్చిండు, పార్సల్ ఇచ్చిన తర్వాత మేము కొంత మాదేమో అని చెప్పేసి మా వాళ్ళు ఓపెన్ చేసారు, అది కాదని చెప్పిన తర్వాత ఇలా గతంలో కూడా మాకు రాంగ్ ఆర్డర్స్ వచ్చినాయి, దాంట్లో తల్లిదండ్రి ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో పలానా ఆ పలానా వస్తున్నాయి, ఈసారి కూడా అలాంటివి వచ్చిందని మేము ఏమనలేదు, రిటర్న్ తీసుకుపోవడానికి వచ్చిందని చెప్పేసి పోలీసులకు సమీపంగా చెప్పాల్సినటువంటి వ్యక్తి మీరు. కానీ మీరు దాడి చేయడం, తర్వాత వీడియో వైరల్ అవ్వడం, సరే కావాలనే వైరల్ చేసిండు అనుకుందాం, అసలు మీరు దాడి ఎందుకు చేసారు? వాడిని కూర్చోబెట్టి వానికి ఒక చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి పోలీసు వాళ్ళు వచ్చినాక పేదండి. అదే కదా పెద్ద మనిషి తరం. ఎస్, ఈరోజు మీరు దాడి చేసినందుకే మీరు తప్పులో చిక్కిరు. అక్కడ ఏం జరిగిందా అనేది మీకు వాళ్ళకే తెలుసు, డెలివరీ బాయ్కే తెలుసు. సో దాడి చేసింది ప్రపంచం అంతా చూసింది కదా, మీరు కొట్టింది ప్రపంచం అంతా చూసింది కదా. ఒక హీరో, ఒక సెలబ్రిటీగా ఒక హోదాలు ఉన్నారు కదా మీరు, అలా దాడి చేయాల్సినటువంటి అవసరం ఉండదు కదా. ఎందుకంటే ఇంతసేపు నేను చెప్పినటువంటి ఒక వ్యవస్థ అనేది అలానే పనిచేస్తుంది. కారు పోయి లారీని గుద్దినా, లారీ పోయి కారుని గుద్దినా లారీ ఉందే తప్పు. ఎందుకు? వాడు పెద్దోడు కాబట్టి. అది లారా, కారు పోయి సైకిల్ నుంచి మనిషా, ఏది పెద్దది అని చూస్తారు. ఇమీడియట్గా వాని మీద బురద చల్లాడు అలవాటు అయిపోయింది. మరి ఇమీడియట్గా మీరు ఇదంతా చూసిన వాళ్ళు పోలీసు వాళ్ళకి పిలిచి తాగిండని చెప్తా ఉన్నారు కదా. పోలీసు వాళ్ళకి పిలిచి, సార్ మరి ఏంది ఇది, బండికి నెంబర్ ప్లేట్ లేదు, తాగిండు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, ఇది పద్ధతి కాదా అని మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్లో మరి
ఇప్పుడు మీరు కొండాపూర్ అంటే గచ్చిబౌలియో లేకపోతే ఇక్కడ మాదాపూర్ పిఎస్ఓ లేకపోతే మియాపూర్ పిఎస్ఓ లేకపోతే మీ 3 పిఎస్లో ఏదో ఒక పిఎస్ వస్తుంది మీకు. ఆ పిఎస్ వాళ్ళకి ఫోన్ చేసేది ఉండే, డయల్ 100 చేసేది ఉండే మీరు. లేదా మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీరు పోలీసు వాళ్ళకు దగ్గర ఫోన్ చేసి సార్ మరి ఇది అవుతుంది అని చెప్పేది ఉండే. కానీ దాడి చేయడం ఎంతవరకు సబబు? ఒక మనిషిని కొట్టే రైట్ ఎవరికీ లేదు. అనుచిత వాక్యాలు మాట్లాడితే సరే పోలీసు వాళ్ళకి చెప్పి పోలీసు వాళ్ళకు అప్పచెప్పి ఉంటే కథ క్లోజ్. అంటే కుటుంబం మీదకి వచ్చినా కూడా చేతులు కట్టుకొని కూర్చోవాలంటే ఎవడు కూర్చోడు. బట్ మీరు ఒక హోదాలు ఉన్నారు కదా, తట్టుకోవాలి కొన్ని. దాంట్లో పైగా రాంగ్ అడ్రస్, మీ అమ్మ ఉమ్మేసిందని ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినటువంటి కెరియర్కి ఇలాంటి బ్రేక్ డౌన్స్ వస్తుంటాయి. కానీ తన కోపమే తన శత్రువు అని చెప్పి పెద్దలు చెప్పింది ఊరికే పోదు. ఎందుకంటే అదే నిజం కాబట్టి. అఖిల్ రాజ్ విషయంలో డెలివరీ బాయ్ తప్పు ఉంటుందా లేకపోతే అఖిల్ రాజ్ తప్పు ఉందా? మీరు ఎప్పుడైనా డెలివరీ బాయ్స్ తోటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేసిరా? అంటే మీ ఇంటి స్త్రీలు కానీ మీరు కానీ ఇంకెవరైనా ఇలా దురుసుగా మాట్లాడేటువంటి డెలివరీ బాయ్స్ ఎవరైనా ఉంటారా అన్నది కూడా కామెంట్ చేయండి. వాళ్ళకు కూడా అర్జెన్సీ ఉంటుంది, ఇది ఇచ్చేసి వెళ్ళిపోవాలి, ఇంకోటి ఇవ్వాలి, బ్యాచ్ ఆర్డర్లు అని ఉంటాయి. మరి చూడాలి డెలివరీ బాయ్కి సంబంధించినటువంటి విషయంలో అఖిల్ రాజ్ అయితే వివరణ ఇచ్చిండు. మరి డెలివరీ బాయ్ అనే వ్యక్తి ఎవరు ఇంతకు? ఆ వ్యక్తి తెలిస్తే ఆయనకి ఆయన ఏం జరిగిందో ఆయన నోటుగా అడగాలి కదా. ఒకరిని పట్టుకొని మనం ఇద్దరిని అనలేం. కానీ వ్యవస్థలో ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కొంత అజాగ్రత్తగా ఉండడం తప్పు అని సిటిజన్ పల్స్ తరపున చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.